హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను క్రియేషన్. ఈరోజు వచ్చేసి మనం మొగ్గ వర్క్ బ్లౌజ్ అయితే మన కటింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది అయితే నేర్చేసుకుందాము. ఇక ఈ మొగ్గ వర్క్ బ్లౌజ్ అనేది మనం ముందుగా వచ్చేసి లైనింగ్ అయితే ముందే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఇక ఒరిజినల్ క్లాత్ వచ్చేసి మనం మొగ్గ వర్క్ అయితే వేసి ఉంటాయి కదా, కొన్ని మనం టిప్స్ అనేది ఉపయోగించి మనం ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలి. కొన్ని మనము సరిగా అయితే వేయకుంటుంటారు కదా, మనం మొగ్గ వర్క్ అంటే ఫ్రంట్ పార్ట్ మరియు బ్యాక్ పార్ట్ పెద్దగా చిన్నగా అనేది వస్తూ ఉంటాయి కదా, అవి సెట్ చేసుకుంటే అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసిన బట్టే మనము స్టిచ్చింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, మన నెక్ అనేది మనం సరిగా పెట్టుకోవాలి. ఎడ్జెస్ మనం మీద సరిగా వచ్చేటట్టు అయితే మనం పెట్టేసుకొని చూడండి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అన్నీ అయితే మనకి ఇలా వేసుకొని అయితే మనం చూసుకోవాలి ఏ విధంగా వస్తుంది అనేది. ఇక్కడ మన బ్యాక్ నెక్ వచ్చేసి మన నెక్ కాడ అయితే మనం కొంచెం పెద్దగా అవచ్చు, లేకపోతే చిన్నగా కూడా వేయచ్చు. అందుకోసమని మనకు ఈ వర్క్ బ్లౌజ్ను కొంచెం మనకి అడ్జస్ట్మెంట్ బట్టి అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసిన అడ్జస్ట్మెంట్ బట్టి మనం వర్క్ అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి మనకు హ్యాండ్స్ కూడా సేమ్ లెవెల్గా అయితే మనకి ఎంతవరకు వర్క్ అయితే వచ్చిందో అంతవరకు అయితే తీసేసుకోవాలి. లేదు మనకు ఆది బ్లౌజ్ ప్రకారంగా కట్ పెట్టమంటే అంతవరకు అయితే పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు రెడీమేడ్గా తీసుకున్న మొగ్గ వర్క్ బ్లౌజ్ అండి. చాలా ఈజీ ప్రాసెస్లో అయితే ఉంటుంది. ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు, స్టిచ్చింగ్ కూడా ఈజీగానే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్స్కి అనేది జాయింట్ అనేది పడుతుంది. జాయింట్ అనేది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే యూజ్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి నెక్ అనేది ముందుగా అయితే కట్ చేసుకోలేదు. లైనింగ్ కూడా మార్కింగ్ అనేది వేసేసుకొని ఉంచుకున్నాను. తర్వాత మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడే కట్ చేసినామంటే మనకు మెయిన్ క్లాత్లో వచ్చిన నెక్ అనేది ఏ విధంగా వేసారనేది చూసుకొని తర్వాత మనము లైనింగ్ పార్ట్కి దానికి కలిపి అయితే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఒకవేళ ముందుగానే కట్ చేసినాం అనుకో మనకు కొంచెం ఇబ్బందిగా పడుతుంది. ఎందుకంటే మనకు అది ఏ విధంగా వస్తుంది అనేది చూసుకొని మన ఆది బ్లౌజ్ ప్రకారంగా ఎంత వర్క్ వస్తుంది అనేది అయితే చూసేసుకోవాలి. ఇక్కడ మనకు మెయిన్గా వచ్చిన పాయింట్ అనేది ఇక్కడ జాయింట్ పడడమే అండి. ఏ మొగ్గ వర్క్ అయినా కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అయినా ఫ్రంట్ పార్ట్ మాత్రం నెక్ కాడ అయితే జాయింట్ అయితే కంపల్సరీగా పడుతుంది. ఫ్రంట్ పార్ట్లో అయితే మనకు జాయింట్ అనేది పడుతుంది. ఇక వచ్చేసి మిగిలిన క్లాత్తోనైతే మనం షేప్ బెల్ట్ అనేది తీయాలి. ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి షేప్ బెల్ట్ అనేది తక్కువగా వెళ్ళింది. దీన్ని బట్టి అయితే మనం అడ్జస్ట్ చేసి మనము షేప్ బెల్ట్ అనేది తీసేసి మనం మొగ్గ వర్క్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేయాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి మొత్తానికైతే అన్నీ అయితే రెడీ పెట్టేసుకున్నాను. స్టిచ్చింగ్ కోసం అయితే మనం ఇలా ముందుగా అయితే మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని మనము స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే మనం ఏ పార్ట్ కావాలనుకుంటున్నామో ముందు ఏ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేస్తామో అది పార్ట్ తీసుకొని మిగతావన్నీ మళ్ళీ కట్టేసుకొని అయితే ఆల్రెడీ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం జాగ్రత్తగా ఒక్కో పీస్ కూడా మిస్ అయినా కానీ మనకు పార్ట్ అనేది చూడండి. ఇక్కడ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ అనేది ముందుగా అయితే తీసేసుకున్నాను. బ్యాక్ పార్ట్ తీసేసుకొని మనకు నెక్ అనేది ఏ విధంగా ఉందో అనేది చూసేసుకోవాలి. చూడండి, బ్యాక్ పార్ట్ నెక్కును మనం సరిగా అనేది ఉందా లేదా అనేది చూసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకు ఏ విధంగా వచ్చింది, నెక్ పెద్దగా వచ్చిందా చిన్నగా వచ్చిందా అనేది చూసేసుకొని పెట్టుకోవాలి. మనకు ఆది బ్లౌజ్ ప్రకారంగా అయితే మనం ముందుగా అయితే కట్ చేసుకున్నాం కదా లైనింగ్ క్లాత్ని, దాన్ని బట్టి అయితే మనం చూసేసుకొని ఇలా అయితే మనం సరిగా పట్టుకోవాలి. మనం ఇక్కడ మన ఎడ్జెస్ అనేది సరిగా పట్టుకోవాలి. సరిగా పట్టుకొని ఇప్పుడు మనము లైనింగ్ మీద అయితే కట్ చేస్తాం కదా, మార్కింగ్ అనేది వేసుకున్నాం కదా, కట్ చేయలేదు. ముందుగా అయితే నెక్ అయితే కట్ చేయకుండా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. పైన మన షోల్డర్ కాడ 2 ఇంచెస్ వరకు అయితే మనము ఇలా టక్స్ అనేది ఇచ్చుకుంటాం కదా, ఆ టక్స్ వరకు మనం నెక్ అనేది పెట్టేసుకొని ఎంతవరకు ఎక్స్ట్రా ఉన్నది అనేది చూసుకోవాలి. ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే మనం ఇట్లా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం నెక్ అనేది వెడల్పుగా రాకుండా భుజాలు జారకుండా అయితే ఉంటుంది. మనకు ఆది బ్లౌజ్ ప్రకారం నెక్ ఎంతవరకు ఉందో అంతవరకే ఈజీగా అయితే వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా అయితే మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. చాలా బాగా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇప్పుడు వచ్చే కంప్యూటర్ వర్క్ మొగ్గ వర్క్ బ్లౌజ్కైనా ఏ బ్లౌజ్కైనా కానీ ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ముందుగా అదే ఆది బ్లౌజ్ మనతో మార్కింగ్ చేసుకుంటాం కదా, ఆ మార్కింగ్ని బట్టి మనము ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకున్నాం అనుకో చాలా బాగా అయితే వస్తుంది. ఇక్కడ మనం ఎడ్జెస్ అనేది పెట్టేసుకున్నాం కదా టక్స్, అదే టక్స్ మీదకి వెళ్ళి మనము మళ్ళీ మధ్యలో మన కుట్టు అయితే వేసాం కదా, స్ట్రైట్గా అయితే మనము క్లాత్ జరిగిపోకుండా ఉండడానికి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చూడండి, మన ఎడ్జెస్ అనేది ఇక్కడ మన క్లాత్ అనేది జరిగిపోకుండా ఉండడానికి ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇలా చేయడం వల్ల క్లాత్ అనేది స్టిఫ్గా ఉంటుంది. మనం వర్క్ అనేది ఏ విధంగా వేసామో
మనం కుట్టిన క్లాత్ కూడా సేమ్ అదే విధంగా అయితే వస్తుంది. మనము వంక టింకర రాకుండా సమానంగా అయితే రావడానికి. ఇప్పుడైతే కుట్టు వేసాం కదా, ఇక తిరిగేసుకొని మళ్ళీ మన వర్క్ అయితే ఏ విధంగా వేసారో మొగ్గం వర్క్ అనేది ఆ వర్క్ మధ్య నుండి అయితే మనకు వర్క్ పక్క నుండే మనకు స్టిచ్ అనేది వేసేసుకోవాలి. దీనికి వచ్చేసి మనము సింగిల్ పాదం అనేది యూజ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను సింగిల్ పాదం అనేది పెట్టేస్తున్నాను. సింగిల్ పాదం, డబుల్ పాదం అయితే దీనికైతే యూజ్ కాదు, ఎందుకంటే మన బీడ్స్ అవి ఇవి వస్తాయి కదా, అందుకోసమనే సింగిల్ పాదం పెట్టేసుకున్నాం వల్ల నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, మొత్తం దాని పక్క నుండి అయితే వేసేసుకోవాలి. ఎందుకోసం అంటే మన క్లాత్ అనేది ఎక్స్ట్రా అనేది బయటికి కనబడకుండా నీట్ ఫినిషింగ్ కోసం అయితే మనం పక్క నుండే వేసేసుకోవాలి. క్లాత్ కూడా మనకు అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకుంటా ముడత రాకుండా ఇలా ఈ విధంగా చేతులను అనేది తిప్పుకుంటూ మనం మొత్తానికి రౌండ్గా నెక్ అయితే కుట్టేసుకోవాలి. ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత మనము కట్ చేసుకోవాలి. చూడండి ఏ విధంగా వచ్చింది, రౌండ్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి అనేది చూసేసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ మనం బ్యాక్ సైడ్ ఏమాత్రం ముడతలు ఉన్నా కానీ చూసుకొని ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. ముందే కట్ చేసుకోకుండా మనం ముడతలు వచ్చిన దాన్ని తీసేసి మనకు చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి ఏమైనా అనేది చెక్ చేసుకుంటూ మనం ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసేసుకున్నాం కదా. ఇప్పుడు టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి. కంపల్సరీగా తిరిగేసేటప్పుడు ఈ విధంగా కట్స్ అనేది పెట్టుకున్నామంటే మనకి ఈజీగా క్లాత్ అనేది తిరిగిపోతుంది. ఫోల్డింగ్ అనేది రాకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, క్లాత్ అయితే మనం తిరిగేస్తున్నాము. ఇప్పుడు మనం ఒక టాప్ స్టిచ్ అని క్లాత్ తిరిగేసిన తర్వాత మనము లైనింగ్ క్లాత్ మీద ఒకటి మళ్ళీ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా వేయడం వల్ల మనకు లైనింగ్ క్లాత్ అనేది అణిగి ఉంటుంది, బయటికి రాకుండా. ఇలా మనం నెక్ బయటికి వేసుకున్నప్పుడు బయటికి క్లాత్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా మనం ఎడ్జ్ మీదనైతే వేసేసుకోవాలి. మనం పక్క నుండి కుట్ట అనేది దగ్గరగా వేయడం వల్ల మనం నీట్గా అయితే ఉంటుంది. ఈ విధంగా రౌండ్గా అయితే వేసేసుకోవాలి. మగ్గం వర్క్ బ్లౌజ్ను కుట్టేటప్పుడు కొంచెం స్లోగా అయితే కుట్టుకోవాలి. ఎందుకోసం అంటే మనము బీడ్స్ అనేది ఉంటాయి కదా, వాటి వల్ల మనకు సూది ఇరిగే ప్రభావం ఉంటుంది. అందుకోసమని మనం కొంచెం స్లోగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చింది మనం చిన్న టిప్ ఏంటంటే మనము బీడ్స్ మీద మధ్యలో నుండి అయితే స్టిచ్చింగ్ అనేది వేయాలనుకుంటాం కదా, వెనక నుండి మనకు టెన్షన్ అనేది కొంచెం లాబట్టి మనము ఇలా స్టిచ్ అనేది చేసేదనుకోండి, మనం కుట్ట అనేది వేసినా కానీ వేయనట్టుగా ఏర్పడకుండా ఉంటుంది. చూడండి, ఇగో ఇక్కడ మనం బీడ్స్ వేస్తున్నాం, బీడ్స్ మధ్యలో నుండి అయితే వేస్తున్నాం కదా, ఆ మధ్యలో నుండి అయితే మనము టెన్షన్ అనేది లేబట్టినామంటే మనకు ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, జూమ్ పెట్టి చూపిస్తున్నాను. మనం మధ్యలో నుండి బీడ్స్ మధ్యలో నుండి అయితే వేస్తున్నాను. ఈ విధంగా చేయడం వల్ల మన క్లాత్ అనేది బయటికి రాదు, మళ్ళీ మనం కుట్టు వేసినా కానీ ఏర్పడకుండా మనకి ఈ విధంగా క్లాత్ అనేది ఉండదు కదా మనకి వేయడానికి. కొంచెం స్లోగా అయితే వేసుకోవాలి, ఎందుకంటే సూది అనేది బీడ్స్ మీద పడిగిందంటే సూది ఇరిగే ఉంటుంది. అందుకోసమని మనం కొంచెం స్లోగా అయితే వేసుకుంటూ మెల్లమెల్లగా జరుపుకుంటూ వెళ్ళాలి. ఇవి మగవాకు మనం బ్లౌజ్ స్టిచ్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. సూదులు ఇరిగి మిషన్లు రిపేర్ కూడా వస్తూ ఉంటాయి, అందుకోసం కాస్ట్ కూడా కొంచెం ఎక్కువనే తీసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు స్లోగా అయితే మనము బీడ్స్ మధ్యలో నుండి అయితే వేసేస్తున్నాను. ఇక్కడ క్లాత్ అనేది బయటికి రాకుండా మనకి సదురుకుంటూ అయితే వేసేసుకోవాలి. చాలా బాగా అయితే నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది, మన వర్క్ వేసినట్టుగానే ఉంటుంది, క్లాత్ అనేది కనిపించకుండా ఉంటుంది. చూడండి, టోటల్గా మొత్తంకైతే నెక్ రౌండ్ అయితే ఫినిషింగ్ అయింది. మొత్తానికి చూడండి ఎలా వచ్చింది అనేది, నీట్గా వచ్చిందా, రౌండ్ షేప్ వచ్చిందా అనేది కామెంట్ రూపంలో చెప్పండి. ఇప్పుడు వచ్చేసిన మనకు మొత్తం లైనింగ్ క్లాత్ని ముడత లేకుండా ఫోల్డ్ అనేది మనకు సమానంగా అనుకుంటూ మనం మొత్తానికి స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ మొత్తానికి అయితే స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను. జాయిన్ చేసడం వల్ల ఇక్కడ మనం సమానంగా అనుకుంటూ ఎక్కడ ముడత రాకుండా మంచిగా సరిగా పెట్టుకుంటూ మన క్లాత్ను మొత్తానికైతే స్టిచ్ అయితే చేసేసుకోవాలి. మనం మధ్య మధ్యలో స్టోన్స్ వస్తాయి కూడా తీసేసుకుంటూ మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి, మొత్తానికైతే కటింగ్ అయితే చేసేస్తున్నాం కదా. క్లాత్ కట్ చేసిన తర్వాత మనం బ్యాక్ సైడ్ మనకు ఫిల్స్ అనేది పెట్టేసుకుంటాం కదా, డాట్స్ కోసం మనకి ఏ విధంగా మన సైడ్ జాయింట్ అనేది చేస్తాం కదా, ఆ సైడ్ జాయింట్ను మనం మధ్యలోకి సెంటర్ పాయింట్ మనకి బ్యాక్ సైడ్ సెంటర్ పాయింట్లోకి వచ్చేటట్టుగా చూసుకొని 1/2 ఇంచుతోని 4 ఇంచెస్ వరకు అయితే మనకు కట్స్ అనేది ఇచ్చేసుకోవాలి. చూడండి, కట్స్ 4 ఇంచెస్ వరకు అయితే, ఇది కొంచెం హైట్ ఉన్న బ్లౌజ్ కాబట్టి 4 4.5 అనేది వరకు అయితే ఇచ్చేసుకోవాలి. ఈ విధంగా ఇచ్చడం వల్ల మనకి
భుజాలు అనేది జారకుండా ఉంటాయి, స్టిఫ్గా ఉంటుంది, నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది మనకు. చూడండి సేమ్ అదే విధంగా నెక్స్ట్ కూడా మనం మధ్యలో వచ్చాం కదా, మనకి సైడ్ జాయింట్ ఏ విధంగా వస్తుందో మార్కింగ్ అక్కడి వరకు ఇలా మనకు షోల్డర్ పట్టుకొని ఇలా ఈ విధంగా అయితే డాట్స్ అనేది వేసేసుకోవాలి. వంక టింకర వేసుకున్నా కానీ మన భుజాలు అనేది జారిపోతూ ఉంటాయి. ఇలా డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి మనం డాట్స్ వేసినప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ పట్టీ కోసం అనేది నేనైతే పైపింగ్ అనేది వేస్తున్నాను. ఇలా పైపింగ్ వేయడం వల్ల మనకు నీట్గా ఫినిషింగ్ అనేది ఇస్తుంది. చూడండి మన మొగ్గ వర్క్ బ్లౌజ్ కదా, దీనికోసం అయితే మనం పైపింగ్ వేసడం వల్ల మా బ్యాక్ పార్ట్కు నీట్గా కనబడుతుంది. మనకు ఫినిషింగ్ చాలా స్టిఫ్గా అయితే ఉంటుంది, ముడత అనేది కనిపించకుండా. చూడండి ఫినిషింగ్ కోసం అయితే మనం ఇలాంటి పైపింగ్ కూడా వాడచ్చు, చాలా బాగా అయితే వస్తుంది. దీనికి గోల్డ్ కలర్ పైపింగ్ అయితే యూజ్ చేశాను. మనకు సారీలో వచ్చింది, మనకి ఈ వర్క్లో ఏ విధంగా వచ్చిందో ఈ పైపింగ్ అయితే ఇదే వాడాను. ఇలా బయట తీసుకొచ్చిన రెడీమేడ్ బ్లౌజులు అయితే మనకు కొంచెం వంక టింకరగా మనకు సరిగా అయితే మనకు నెక్ అనేది ఫ్రంట్ నెక్ అయినా బ్యాక్ నెక్ అయినా ఇలా అయితే మనకు కరెక్ట్గా అయితే రావు కదా మనకు. అందుకోసమనే సెట్ చేసుకుంటూ మనకి ఇలా అయితే కుట్టుకున్నామంటే మనం వర్క్ అనేది చాలా ఫినిషింగ్గా ఉంటుంది మనకు. మొత్తానికైతే పైపింగ్ అయితే మనం బ్యాక్ సైడ్ వేస్తున్నాము, చాలా అయితే నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. చూడండి మొత్తాన్ని బ్యాక్ పార్ట్ రెడీ చేసుకొని పెట్టేసుకున్నాం కదా. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ హ్యాండ్స్ కోసం అయితే తీసేసుకున్నాను. పార్ట్ వైజ్గా మనం తీసుకొని మళ్ళీ అదే విధంగా పెట్టేసుకున్నామంటే మనకు ఇక్కడ వచ్చేసి మనకు హ్యాండ్స్కి వచ్చేసి చూడండి, హ్యాండ్స్లో మనకి లెఫ్ట్ రైట్ అనేది మనం కట్స్ అనేది ఇచ్చేసుకొని సరిగా పెట్టుకోవాలి. అప్పుడప్పుడు ఈ హ్యాండ్స్లో మిస్టేక్ జరిగేది లెఫ్ట్ రైట్ ఏనండి. మనము ఎక్కువ శాతంగా లెఫ్ట్ రైట్ అనేది చాలా జాగ్రత్తగా అయితే చూసేసుకోవాలి. రైట్ సైడ్ వచ్చింది మన కట్స్ అనేది ఇచ్చేసుకుంటాము లోత్ సైడు. ఇప్పుడు రైట్ సైడ్ వచ్చేది మనకు పై వైపున వేసుకోవాలి, లెఫ్ట్ సైడ్ వచ్చేది కింది వైపుకి వేసుకోవాలి. ఇలా మెయిన్గా గుర్తుంచుకున్నాం అంటే మనము మొత్తానికి హ్యాండ్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మళ్ళీ మధ్యలో మిడిల్లో ఉంటుంది కదా, ఈ మధ్యలో పిన్ అనేది పెట్టుకోవాలి, అది సరిగా మనం జరిగిపోకుండా ఉంటుంది. ఎందుకంటే మిడిల్ డిజైన్ అనేది మనకు అటు సైడ్ ఇటు సైడ్ మన వంక రాకుండా. చూడండి ఒకసారి మన హ్యాండ్ అనేది వేసుకున్న తర్వాత షోల్డర్ పక్కకు వస్తుంది, షోల్డర్ అటువైపు ఇటువైపు వస్తుంది అని అంటూ ఉంటారు. అందుకోసం అనేది అది జరిగిపోకుండా ఉండడానికి ఒక పిన్ అనేది పెట్టుకోవాలి. పిన్ పెట్టుకోవడం వల్ల మనకు క్లాత్ అనేది జరిగిపోకుండా ఉంటుంది. చూడండి ఇప్పుడు నేను మధ్యలో నుండి ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. ముందుగా ఈ లైనింగ్ క్లాత్ మీదకి వెళ్ళి అయితే పిన్ పెట్టుకున్న తర్వాత వేసుకుంటున్నాను. ఇక తర్వాత వచ్చేసి మళ్ళీ మనం తిప్పేసి ఇక్కడ వచ్చేసి చూడండి మనం మధ్యలో నుండి మన ఎడ్జ్ వరకు అయితే మనకు బ్యాక్ సైడ్కి అయితే ఏ విధంగా వేసామో హ్యాండ్కి కూడా మన ఎడ్జ్ నుండి అయితే మనం పక్క నుండి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మస్ట్ స్టిచ్ ఏంటిదంటే మనకు క్లాత్ అనేది జరిగిపోకుండా వేసుకున్నాము. ఇది వచ్చేసి మనం ఫినిషింగ్ కోసము మనం బీడ్స్ పక్క నుండి రావాలి కదా, అందుకోసమనే నెక్స్ట్ కుట్ అనేది వేసేసుకున్నాము. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకొని ఇప్పుడు తిప్పేసుకోవడమే. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సేమ్ అదే విధంగా మన లైనింగ్ క్లాత్ మీద మళ్ళీ కుట్టు వేసుకోవాలి. క్లాత్ బయటికి రాకుండా ఉండడానికి ఈ కుట్టు అయితే చాలా చూడండి, ఈ కుట్టు అయితే కంపల్సరీగా వేసుకోవాలి, క్లాత్ బయటికి రాకుండా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం బీడ్స్ మీదకి వెళ్ళి మళ్ళీ ఒక లైన్స్ బీడ్స్ మధ్యలోకి వెళ్ళి రావడానికి వెనక నుండి టెన్షన్ అనేది కొంచెం లేపుతూ మనకి చేయితో పట్టుకుంటూ చూడండి ఏ విధంగా వేస్తున్నానో అదే విధంగా వేశారంటే మీరు మన కుట్టు అనేది సేమ్ అదే విధంగా అయితే వచ్చేస్తుంది. మన పక్క నుండి వేసామంటే మనము కుట్టు వేసినా కానీ కనబడకుండా ఉంటుంది. కుట్టు అనేది మనం వేసినట్టుగా కనబడదండి, చాలా బాగుంటుంది, నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి మొత్తానికైతే బీడ్స్ మధ్యలో నుండి అయితే వేస్తాం కదా మనము. ఇంకా టెన్షన్ ఉంది కదా, ఈ బీడ్స్ మధ్యలో నుండి అయితే వేసేస్తున్నాను. ఇలా వేసామంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. చాలా జాగ్రత్తగా అయితే గమనించండి. చూడండి ఎంత నీట్గా అనేది వచ్చేస్తుందో. మనకి వర్క్ ఏ విధంగా వేసామో అంతవరకే మన క్లాత్ అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనం మొత్తం అనేది సెట్ చేసుకొని ముడతలు లేకుండా మళ్ళీ ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ కూడా మనం చిన్న మిస్టేక్స్ అనేది జరిగిపోతూ ఉంటాయి. అప్పుడెప్పుడు క్లాత్ జరిగిపోయినప్పుడు మన డిజైన్ కూడా మనకు జరిగిపోయినట్టుగా అనిపిస్తుంది. అలా జరిగిపోకుండా మళ్ళీ అదే పిన్నును
మళ్ళీ పెట్టేసుకొని చుట్టూ లైనింగ్ అంతా జాయిన్ చేసేసుకోవాలి. చూడండి ఇవి అయితే స్టోన్స్ అనేది మధ్యలో వస్తూ ఉంటాయి, అవి అయితే చూసుకుంటూ అయితే కుట్టేసుకోవాలి. మొత్తానికైతే ఇలా మనకు హ్యాండ్స్కి జాయింట్ అనేది పడుతుంది కాబట్టి మనం మొత్తం స్టిచ్ వేసిన తర్వాత హ్యాండ్స్కి ఇలా మనం వచ్చిన క్లాత్ అనేది జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి జాయింట్ పీస్ అనేది మనం ఎక్స్ట్రా పీస్ అనేది వేసేసుకోవాలి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సేమ్ లెఫ్ట్ పార్ట్ కూడా మనం ఏ విధంగా లైట్ పార్ట్ అనేది వేసామో ఇప్పుడు చూడండి లెఫ్ట్ పార్ట్కి అయితే కిందికి పెట్టేసాను, మన రైట్ పార్ట్కి అయితే మనం పైకి పెట్టేసుకున్నాను. ఈ విధంగా 2 పాయింట్లు అనేది గుర్తుంచుకున్నామంటే మనము ఈజీగా అయితే హ్యాండ్ అనేది పెట్టేసుకోవచ్చండి. మొత్తానికి లెఫ్ట్ పార్ట్ కూడా ఇట్లా కుట్టేసాను. ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్కి మన క్లాత్ అనేది తక్కువ ఉంది కదా, అదైతే జాయిన్ చేసేసుకోవాలి. చూడండి మన క్లాత్ అనేది సరిగా అయితే మనకి ఏ వర్క్ బ్లౌజ్ అయినా కానీ ఇలా మన వర్క్ని బట్టి అయితే క్లాత్ అనేది వస్తూ ఉంటుంది కదా, ఆ క్లాత్ను మనకు ఇలా జాయిన్ చేసుకోవడం అనేది మొత్తం లైనింగ్ అనేది జాయిన్ చేసిన తర్వాత వేయడం వల్ల క్లాత్ అనేది తక్కువగా పడుతుంది. ఇక్కడ చూడండి మొత్తానికి మన సరిగా అయితే వచ్చేస్తుంది కదా. కట్స్ అనేది మనం కుట్టిన తర్వాత కూడా మనం పెట్టేసుకోవాలి. సరిగా వచ్చిందా లేదా అని మనం ఒకసారి చెక్ చేసుకొని మనము హ్యాండ్కి క్లాత్ అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక్క పీస్తోనే ఇప్పుడు మొత్తానికైతే జాయిన్ చేసేస్తున్నాను క్లాత్. ఇలా ఫినిషింగ్ ఇచ్చారంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. చాలా జాగ్రత్తగా అయితే మనం చేసుకోవాలి. ఈ మొగ్గ వర్క్ బ్లౌజ్ అయినా కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అయినా కానీ ఈ విధంగా జాయింట్స్ అనేది చాలా పడుతూనే ఉంటాయి. అందుకోసమనే మొత్తానికైతే మనం జాయింట్ పడుతున్నప్పుడు అయితే మనం చాలా జాగ్రత్తగా వేస్తూ ఉండాలి. డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మొత్తానికి హ్యాండ్స్కి ఇలా మనం జాయింట్ వేసేసుకొని ఒకటే క్లాత్ మీద కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ను. చూడండి ఇప్పుడు అదే పీస్ను మళ్ళీ నేను నెక్స్ట్ సైడ్ మనకు పార్ట్ ఇటు మనకు అటు సైడ్ అయితే వేసాం కదా, మళ్ళీ నెక్స్ట్ ఇటు సైడ్ అయితే వేస్తున్నాను. మనకు లెఫ్ట్ రైట్కి ఇట్లా మనకు వేసేసుకోవాలి. ఒకటే క్లాత్ మింకెల్ అయితే మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇది అనేది క్లాత్ అనేది తక్కువగా పడుతుంది కాబట్టి మనకు తక్కువ క్లాత్ అనేది యూజ్ చేసుకోవచ్చు. చూడండి మళ్ళీ ఇదే క్లాత్లో మనం నెక్స్ట్ హ్యాండ్స్ కూడా జాయిన్ చేస్తున్నాము. నా వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగా అయితే అర్థమవుతుంది. ఏ విధంగా మొగ్గం వర్క్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలనేది పూర్తిగా అయితే ఉంటుంది. చాలా బాగా నీట్గా అయితే వస్తుంది. చూడండి కొత్తగా ఎవరైనా చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇక్కడ వచ్చేసి మొత్తం క్లాత్ అయితే పెట్టేశాను. అంతా మొత్తం టోటల్గా మనకు 2 హ్యాండ్స్కి అయితే మనకు మొత్తం జాయింట్ చేసేసాను. ఇక్కడ సమానంగా చూసేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇక ఫ్రంట్ అనేది మనము ఇట్లా మన లైనింగ్ మీదనైనా కానీ ఇలా మన మార్కింగ్ అనేది వేసేసుకున్నాం కదా, నెక్ ఎంతవరకు ఉందనేది మార్కింగ్ అనేది వేసేసుకున్న దాన్ని మార్క్ మీంకెళ్ళి అయితే మనము కుట్టేసుకోవాలి. ఎందుకోసం అంటే ఫ్రంట్ ముందుగా కట్ చేసినామంటే మనం హెచ్చు తగ్గులు అనేది వస్తూ ఉంటుంది. మనము వర్క్ వచ్చిన దాని మీంకెళ్ళి స్టిచ్చింగ్ చేసామంటే చాలా తేడా అయితే వస్తూ ఉంటుంది. అందుకోసం అనేది మనం ముందే మార్కింగ్ చేసేసుకొని మార్కింగ్ మీంకెళ్ళి మనము ఇలా ఫ్రంట్ అనేది చేసేసుకోవాలి. చూడండి కొంచెం ఫాస్ట్లో పెట్టాను, వేడిగా అయితే లెంత్ అవుతుందని. ఫ్రంట్ అనేది ఇట్లా మనం వేసేసుకున్న తర్వాత సేమ్ ఏదో బ్యాక్ పార్ట్ అనేది ఏ విధంగా వేసామో ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా మనము జాయింట్ చేసేసుకొని క్లాత్ మనం ఇలా బీడ్స్ మింకెళ్ళి అయితే మళ్ళీ వెనక టెన్షన్ లేపుకుంటూ మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇక్కడ మనం నెక్స్ట్ సేమ్ అదే విధంగా మళ్ళీ పైన స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను. మన సరిగా అయితే మన ఫ్రంట్ కూడా ఒకటి క్రాస్గా వస్తుంది. క్రాస్గా అయితే కంపల్సరీగా రాదు వర్క్ బ్లౌజులు. ఎందుకోసం అంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే కంపల్సరీగా, ఎందుకంటే ఎక్స్ట్రా అనేది క్లాత్ అనేది ఎక్కువగా పడుతుంది కాబట్టి క్రాస్ అనేది ఎక్కువగా రాదు. లైనింగ్ క్లాత్ అనేది మనకి కట్ చేసుకున్నాం దాన్ని బట్టి మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి ఇక్కడ మనం సమానంగా మన క్లాత్ని ముడతలు లేకుండా అయితే అనుకుంటూ సాఫ్ట్గా అయితే మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసుకోవాలి.
చూడండి ఏ విధంగా అనేది వస్తుందో. మన ఫ్రంట్ నెక్ అనేది పూర్తిగా ఇవ్వలేదు, కొంచెం గ్యాప్ అనేది ఉంచింది. ఇప్పుడు మనం నెక్ అనేది కోల్చుకోవాలి ఒకసారి మనము, లేదంటే మనం ఈ పట్టీ అనేది వేసేసుకున్న తర్వాత చూడండి. ఇక ఫ్రంట్ కూడా మనము ఈ విధంగా అయితే మనము క్లాత్ అనేది జాయిన్ చేయాలి కదా. సేమ్ అదే విధంగా ఇలా క్రాస్ షేప్లో అయితే వచ్చేసింది. ముందుగా వచ్చేసి నేనైతే ఈ విధంగా పెట్టేసి క్లాత్ అయితే అడ్జస్ట్ చేశాను. ఇలాంటి క్లాత్ అడ్జస్ట్ చేయడం వల్ల మనం ఎక్స్ట్రా టైం అయితే పడుతుంది. చూడండి క్లాత్ అడ్జస్ట్ చేసుకోవడం వల్లనే విస్క్ వస్తుంది కదా మనం టైలరింగ్ చేసేటప్పుడు. ఎందుకంటే ఆ క్లాత్ ఈ క్లాత్ అనేది అడ్జస్ట్ చేయడం వల్లనే. చూడండి మొత్తానికైతే ఈ విధంగా అయితే కుట్టేశాను. మొత్తానికి లైవ్లో అయితే పెట్టేశాను వీడియో మొత్తం, ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం ఫాస్ట్లో కూడా ఉందండి. నేను ఏ విధంగా కుట్టాను అనేది మొత్తం అయితే చూపించాను. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. చూడండి మగ్గం వర్క్ బ్లౌజ్ అంత ఈజీగా కాదు కుట్టడం అంటే కదా. టైలరింగ్ చేసే వాళ్ళకి కొంతమంది మగ్గం వర్క్ బ్లౌజ్ అనగానే భయపడతారు. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ అనేది మనం నెక్ ఏ విధంగా వచ్చింది అనేది ముందుగా అయితే మనం కొలుసుకోవాలి. అది బ్లౌజ్తో అయితే మనము కొలిచేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను ఏ విధంగా చేస్తున్నాను అనేది. మొత్తానికి ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాం కదా. మనం ఫ్రంట్ డాట్ మనము రైట్ సైడ్ అయితే మనం మొత్తానికి అయితే కట్ చేస్తాం కదా, అదే విధంగా మనము నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ కూడా మనం ఈ విధంగా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. మన రెండు సమానంగా రావడానికి అయితే ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని ముందుగా మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ మనం ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా మనకి ఇలా వస్తూ ఉంటాయి. ఎందుకంటే మన నెక్ అనేది సరిగా పెట్టకుండా కుట్టినప్పుడు ఇలా ఈ విధంగా అయితే వస్తూ ఉంటాయి. అందుకోసం అనేది మనం రెండు సమానంగా పెట్టుకొని మార్కింగ్ వేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. దీనికి వచ్చేసి మనము లెఫ్ట్ సైడ్ ప్రింట్ అనేది మనకు పైపింగ్ అనేది వేస్తున్నాం కాబట్టి సాదాగా అయితే కుట్టేశాను. ఇక్కడ వచ్చేసి మనం డాట్స్ అనేది వేసేసుకుంటున్నాను. 2 ఇంచెస్ వరకు అయితే మనకి డాట్స్ అనేది వేసేసుకున్నాను. చూడండి 2 ఇంచెస్ మనకుతోని కొంచెం హెవీ చెస్ట్ ఉంటుంది కాబట్టి మనకి 2 ఇంచెస్ వెడల్పుతో అయితే డాట్స్ అనేది పెట్టేశాను. హైట్ వచ్చేసి 2.5 అయితే పెట్టేశాను. చూడండి ఇక్కడ మనకు మధ్యలో సంకల డాట్స్ అనేది 3.5 పెట్టాను. అది కూడా సన్నగా వేసుకోవాలి. లావుగా ఉన్న వాళ్ళకి, సన్నగా ఉన్న వాళ్ళకి కొంచెం లావుగా అయితే వేసేసుకోవచ్చు. ఎందుకంటే మనకి కప్ సైజ్ అనేది రౌండ్గా అయితే వస్తుంది. చూడండి ఏ విధంగా వచ్చింది అనేది. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే మనం ఈ విధంగా అయితే వేసేసుకోవచ్చు. మొత్తానికి కప్ సైజ్ అనేది మనం రౌండ్గా రావడానికి. మొత్తానికి చూడండి ఫ్రంట్ మనం లెఫ్ట్ రైట్ ఈ విధంగా అనేది మనకు వస్తుంది. లెఫ్ట్ సైడ్ అనేది పైపింగ్ వేస్తాం కదా, అందుకోసం అనేది కొంచెం ఎక్స్ట్రా అనేది క్లాత్ ఇచ్చేసాము. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్ అనేది మనం కొంచెం కటింగ్ అనేది తీసేసుకోవాలి కదా, చూసి కట్ చేసుకున్నప్పుడు మనం ఎక్స్ట్రా అనేది క్లాత్ అనేది పడుతుంది కాబట్టి మనకు జాయింట్ వేరే క్లాత్ అనేది తీసేసుకొని మనము లోపల డబల్ లోడింగ్ అనేది ఇస్తాం కదా షేప్ బెల్ట్, దానికోసం అనేది మనం మ్యాచింగ్ క్లాత్ అనేది తీసేసుకొని మనము షేప్ బెల్ట్ అనేది కుట్టుకోవాలి. చూడండి ఇక్కడ నేను వేరే క్లాత్ తీసేసుకొని మొత్తానికి షేప్ బెల్ట్ అనేది ఈ విధంగా అయితే కుట్టేస్తాను. షేప్ బెల్ట్ గురించి మన వీడియోలో కూడా ఉందండి, ఏ విధంగా లోడింగ్ చేసుకోవాలి అనేది పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా షేప్ బెల్ట్ను సరిగా మనము పెట్టేసుకున్నామంటే మనం ఇలా జాయిన్ చేసేసుకొని మొత్తానికి షేప్ బెల్ట్ లోడింగ్ అనేది చేసేసుకుందాం. షేప్ బెల్ట్ లోడింగ్ ఇవ్వడం వల్ల నీట్గా అయితే ఉంటుంది. మనకు కచ్చా కూడా బయటికి కనబడకుండా నీట్ ఫినిషింగ్ అనేది వస్తూ ఉంటుంది. మొత్తానికి రెండు సమానంగా చూసుకొని ఇదివరకు చెప్పిన వీడియోలో మనకి షేప్ బెల్ట్ లోడింగ్ అనేది చేసుకున్నామంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఈ విధంగా మనం కట్స్ అనేది లోపలికి కనుక్కొని షేప్ బెల్ట్ని లోడింగ్ ఇచ్చుకోవాలండి. మగ్గం వర్క్కి అయితే కంపల్సరీగా లోడింగ్ ఇచ్చుకున్నాం అంటే నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. కాస్ట్ కూడా ఎక్కువగా మనం చేయొచ్చు, ఎందుకంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండడం వల్ల మన కాస్ట్ కూడా ఎక్కువ అడిగినా కానీ నీట్గా ఉంది కదా అని చేస్తారు. చూడండి చాలా జాగ్రత్తగా గమనించండి. మనకి ఈ విధంగా 2 సైడ్స్ అయితే మనకు లోడింగ్ చేసేసుకోవచ్చు. సో మొత్తానికైతే బ్లౌజ్ అయితే మనం షేప్ బెల్ట్ లోడింగ్ అయితే చేసేసుకున్నాం కదా. ఫ్రంట్ ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే వేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనం కాజా పట్టి కోసం లైనింగ్లే ఉపయోగిస్తున్నాను, ఎందుకంటే మన క్లాత్ అనేది ఎక్కువగా అయితే మిగలలేదు కాబట్టి మనము
లైనింగ్ క్లాత్తోనే మనం కాజా పట్టి కూడా వేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ మనకి ఉక్స్ పట్టి మధ్యలో మనం డాట్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని డాట్స్ పెట్టేసుకున్నామంటే మనకి ఉక్స్ పట్టి అనేది చాలా ఈజీగా అయితే వస్తుంది, ముడత రాకుండా ఉంటుంది. ఫ్రంట్ సైడ్లో మనం బడ్స్ పెట్టుకున్నప్పుడు ఉక్స్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ అనేది డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసి మనం ఉక్స్ పట్టి అనేది వేసేస్తాను. ఉక్స్ పట్టి ఏ విధంగా వేసేసుకోవాలో కూడా మొత్తం ఫుల్ వీడియోలో ఉంటుందండి. చూడండి, ఇక్కడ మనం ఫోల్డింగ్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసేసుకొని మొత్తానికైతే మనం స్టిచ్చింగ్ అనేది చేసేస్తాను. ఫాస్ట్ వీడియో, ఎందుకంటే వీడియో అనేది చాలా లెంత్ అవుతుంది, అందుకోసం అనేది మనం ఫాస్ట్గా అయితే పెట్టేశాను. ఇవి నార్మల్గా అయితే మనం ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే వేసేసుకుంటాం కదా, పైపింగ్ కూడా ఈ వరకు అయితే వీడియోలో ఉందండి, అందుకోసం అనేది వేసేస్తాను. చూడండి, పైపింగ్ అనేది మనం వేయడం వల్ల నీట్గా వస్తుంది. మనం లెఫ్ట్ సైడ్ మనకి ఇట్లా మన భుజాలనే జారకుండా ఇట్లా మన మొగ్గ వర్క్ వచ్చిన దానికి మనకి స్టిఫ్గా ఉంటుంది. మనం ఇట్లా వేయకుండా మనం ఉల్టా తిప్పేసినాం అనుకో, ఇట్లా మనం మొగ్గ వర్క్ వచ్చిన దానికైతే మనం అటు సైడ్ అయితే మనకు రైట్ సైడ్ అయితే మనం సాధారణంగా మనం బ్లౌజులు అయితే వేసుకున్నప్పుడు అయితే ఏర్పడుతుంది కదా, అదే విధంగా మనం బ్లౌజులు అయితే ఏ విధంగా వేసుకుంటామో చూడండి. ఇట్లా మనం పైపింగ్ వేయడం వల్ల స్టిఫ్గా అయితే వస్తుంది. మొత్తానికి లెఫ్ట్ రైట్ మనం ఫ్రంట్ అయితే పెట్టేస్తాను. చూడండి, మొత్తానికి లెఫ్ట్ రైట్ మనకి ఫ్రంట్ కుట్టేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా పార్ట్స్ అనేవి పెట్టేసుకున్నాం కదా, బ్యాక్, హ్యాండ్స్ మరియు ఫ్రంట్ ఈ విధంగా మొత్తానికి అయితే జాయింట్ చేసేసుకొని ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న తర్వాత షోల్డర్ అనేది జాయింట్ చేసేస్తున్నాను. ఇక్కడ అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత షోల్డర్ జాయింట్ చేసేసి మనం స్టిచ్చింగ్ చేయడమేనండి. చూడండి, ఇక్కడ వచ్చేసి షోల్డర్ అనేది మనం హ్యాండ్స్ వైపు నుండి అయితే మనం పట్టేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నామంటే మనకు మన హ్యాండ్స్ నెక్ ఏ విధంగా సమానంగా అయితే వస్తుంది, హెచ్చు తగ్గులు అనేది రాకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి, మనం హ్యాండ్స్ అనేది పెట్టేసాను. హ్యాండ్స్కి మనకి సేమ్ విధంగా కచ్చా ఉన్నది కదా, డాట్స్ అనేది ఇస్తాం కదా, అప్పుడప్పుడు మనకి లెఫ్ట్ రైట్ కూడా తేడా వస్తూ ఉంటుంది. ఆ విధంగా రాకుండా డాట్స్ ఉన్న దిక్కు మనకి పెట్టేసుకోవాలి. మనం లెఫ్ట్ దిక్కు మనకి డాట్ అనేది ఏ విధంగా వస్తుందో, రైట్ దిక్కు డాట్ అనేది ఏ విధంగా వస్తుందో చూసుకొని అయితే మనం కుట్టేసుకోవాలండి. ఇలా లెఫ్ట్ దిక్కుమక్క పడకుండా మనకు ఈ విధంగా సరిగా పెట్టేసుకొని మనకు కుట్టేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనము 1 ఇంచ్ మనకు టెన్షన్ మందం అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఎందుకంటే మనం కుట్టు అనేది హెచ్చు తగ్గుల మీద వంక టెంకర వేసినా కానీ ముడత అనేది వస్తుంది, ఫోల్డింగ్గా బుగ్గలు అనేది వస్తూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. ఆ విధంగా మనకు రాకుండా టెన్షన్ మందమే, పావించే మందం, ఎంత మందం అనేది ఖర్చు ఇడిచిపెట్టామో అంత మందమే వేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ హ్యాండ్స్ అనేది జాయిన్ చేసేస్తున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి సైడ్ జాయింట్ అనేది ఇక్కడ వచ్చేసి మనం ఆది బ్లౌజ్తో అయితే మనం ఒకసారి అయితే కొలుచుకొని స్ట్రైట్గా వచ్చేటప్పుడు అయితే చూసేసుకోవాలి. ఇప్పుడు మనము లెఫ్ట్ సైడ్ మనకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఏ విధంగా అనేది ఎక్స్ట్రా ఉన్నదా లేదా అని చెక్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉంటే మనం ఫ్రంట్ సైడ్ అనేది డాట్ అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ మన లెఫ్ట్ మనకి ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్ అనేది కొంచెం ఎక్స్ట్రా అనేది క్లాత్ అనేది వచ్చేసింది కదా, అందుకోసం అనేది డాట్స్ అనేది యూజ్ చేయాలి కదా. ముందుగా డాట్స్ అనేది నేను ఎప్పుడు కానీ యూజ్ చేయనండి, ఎందుకోసం అనేది మనం ముందుగా చెక్ చేసుకోం కదా, అందుకోసం అనేది చెక్ చేసుకునేటప్పుడు మనము ఈ విధంగా చెక్ చేసుకొని మనం డాట్స్ పెట్టేసి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసినామంటే మనకు పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను స్టిచ్చింగ్ చేసే విధానం అయితే చెప్పేస్తున్నానండి. ఈ విధంగా అయితే నేనైతే ఇదే విధంగా అయితే మనం డాట్స్ అనేది ముందైతే పెట్టేయను. మనం ఆది బ్లౌజ్తోనైతే స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటాం కదా, మనం నెక్స్ట్ బ్యాక్ పార్ట్ అనేది పెట్టేసుకొని ఈ విధంగానే మనం ఒకసారి అనేది కోల్చుకోవాలి. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో, ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా ఉన్నదని మొత్తం ఆది బ్లౌజ్తోనే కొలుసుకున్న తర్వాతనే మనం స్టిచ్చింగ్ చేసినామంటే మనకు మళ్ళీ హెచ్చు తగ్గులు అనేది రాకుండా విప్పకుండా అయితే వస్తుంది బ్లౌజ్. ఈ విధంగా చూడండి, ఇప్పుడు మనము ఫ్రంట్ సైడ్ అనేది మన ఎక్స్ట్రా ఉన్నది కదా క్లాత్, ఆ దీనికైతే మనం పావించుతోని మనమైతే డాట్స్ అనేది పెట్టేసుకున్నాను. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నది కదా, పావించుతోనైతే మనం ఫోల్డింగ్ చేసిన తర్వాత పావించుతోని మనం డాట్ అనేది పెట్టేసుకోవాలి. అన్నిటికీ వస్తూ ఉంటాయి, కొన్నిటికి రాక ఉంటాయి. ఎందుకంటే మనం ఇక్కడ వచ్చేసి మనం మెయిన్గా వచ్చేసి కొన్ని అనేది షేప్ బెల్ట్ అనేది హెచ్చు తగ్గుల మీద వేస్తూ ఉంటాం కాబట్టి మనము అందుకోసమని అన్నిటికీ అనేది రావండి డాట్స్. తర్వాత అయితే పెట్టేసుకోవాలి. ముందుగా పెట్టేయడం వల్ల మనకి హెచ్చు తగ్గులు అనేది మనం ఏ విధంగా సెట్ చేసుకోవాలి. మనము సెంటర్ పాయింట్లో ప్లస్ గుర్తు రావడానికి మన హ్యాండ్స్ కాడ కూడా మన కింది హ్యాండ్ మన పైన హ్యాండ్ ఒకే విధంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. మనం ముందు వైపు మన స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేస్తామో ఒకే విధంగా అయితే
మన సైడ్కి వచ్చేటట్టుగా చూసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకొని హ్యాండ్ కూడా లెంత్ ఎంతవరకు ఉందనేది చెక్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి హ్యాండ్ అనేది లెంత్ ఎంతవరకు అయితే వచ్చేసింది అనేది మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. సరిగ్గా ఇట్లా నేను కుట్టినామంటే మన ఆది బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా అయితే వచ్చేస్తుంది. చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం మొత్తానికైతే హ్యాండ్ సైడ్ జాయింట్ మొత్తానికి స్టిచ్చింగ్ ఇలా మనం స్ట్రేట్గా కుట్ట వచ్చిందంటే మనం ఫినిషింగ్ అనేది నీట్గా ఇచ్చామని అనిపిస్తుంది. చూడండి డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ప్రెస్ గుర్తు అయితే కంపల్సరీగా వచ్చేటట్టుగా చూసుకోవాలి. కింది హ్యాండ్ మన పైన హ్యాండ్ మధ్యలో అయితే పట్టేసుకొని కింద వచ్చిన దాన్ని పైన వచ్చిన దాన్ని సరిగా మన ఫ్రంట్ బ్యాక్ అంతా మనం ఇట్లా పట్టేసుకున్నామంటే స్ట్రేట్గా అయితే లైన్ వచ్చిందంటే మనకు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. మనం ముడత అనేది రాకుండా మొత్తానికైతే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మనము ఒకే విధంగా పై వైపుకు మనకి ఇప్పుడైతే మనకు కుట్ట అనేది ఇట్లా మనం ఫోల్డింగ్ చేసినప్పుడు ఖర్చు అనేది పై వైపుకు లేదా మనకి హ్యాండ్స్కి ఇట్లా కింది వైపుకి వేసాం కదా, ఇప్పుడు మనం ఏ విధంగా వేసామో ఒకే సైడ్గా వేస్తూ ఉంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఇక్కడ సమానంగా అయితే పెట్టేసుకోవాలి. మొత్తానికి సమానంగా పెట్టుకోవడం వల్లనే మనకి క్లాత్ సమానంగా ఉండడం వల్లనే మనం ఉడత అనేది రాదు, మళ్ళీ జాకెట్ పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. మొత్తానికి డబల్ స్టిచ్తోనే 4 స్టిచెస్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చూడండి ఈ విధంగా నేను మొత్తానికి అయితే అటు సైడ్ ఇటు సైడ్ స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాం. చూడండి ఇక్కడ ప్లేస్ గుర్తు అనేది కంపల్సరీగా వచ్చిందంటే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. చూడండి ఇక్కడ చూడండి నెక్ అనేది ఏ విధంగా వచ్చింది, హ్యాండ్స్ బ్లౌజ్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా స్టిచ్ చేయండి. బ్లౌజు చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. మొత్తానికి జాయింట్స్ కూడా మనకి ఈ విధంగా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. బాగా స్టిచ్చింగ్ చేయాలి. మొత్తానికి చూడండి ఎడ్జెస్ మీద అయితే కుట్టేశాను. స్టిచ్చింగ్ అనేది ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. ఏమన్నా వాయిస్ రికార్డులో ఎగ్జాగులు ఉన్నా కానీ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే వాయిస్ అనేది కొంచెం బ్రేక్ అవుతుంది. పర్ఫెక్ట్గా ఫ్రంట్ బ్యాక్ అయితే ఈ విధంగా స్టిచ్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.